ఒడిస్సీ ఇతనొక వీరుడు. ఇదొక వీరుడి కథ. 2700 సంవత్సరాల నుంచి ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న కథ. ఒక చిన్న పట్టణంపై మొత్తం గ్రీక్ రాజ్యాలు దాడి చేసే కథ. 10 సంవత్సరాల యుద్ధం. 30 సంవత్సరాలు ఇంటికి వెళ్లకుండా ఉన్న ఒక వీరుడి కథ. ఈ 30 సంవత్సరాల్లో అతను ఎదుర్కొన్న మాయాలు, శాపాలు, రాక్షసులు, దేవతలు, వాట్ నాట్, ఎవ్రీథింగ్ హీ ఫేస్డ్. కథ ఎక్కడ మొదలైందంటే, ప్రాచీన కాలంలో ట్రోయ్ అనే ఒక నగరం ఉండేది. ఈ నగరం అతి సుందరంగా, అతిపెద్ద గోడలతో, అతిపెద్ద కట్టడాలతో చాలా అందంగా ఉండేది. అందరి గ్రీకు రాజుల కళ్ళు ఈ నగరం మీదే ఉండేది. సో ఒక టైంలో అందరు గ్రీకు రాజులు కలిపి ఈ ట్రోయ్ నగరంపై దాడి చేయడం జరిగింది. అందులో ఒడేషియస్ కూడా ఒకరు. సో 10 సంవత్సరాలుగా ఈ పట్టణం మీద దాడి చేశారు. కానీ దానికున్న అతి పెద్ద గోడలు, అత్యంత శక్తివంతమైన సైన్యం వల్ల ఒక్క గ్రీక్ సైనికుడు కూడా ట్రోయ్ నగరంలోకి అడుగు పెట్టలేదు. అప్పుడే మన మహావీరుడు ఒడేషియస్ ఒక ప్లాన్తో వచ్చాడు. ఏంటంటే, ఒక పెద్ద చెక్క గుర్రాన్ని నిర్మించాడు. ఆ చెక్క గుర్రంలో ఒడేషియస్ అండ్ ఇతర కీలకమైన గ్రీక్ రాజులందరూ వెళ్ళి దాక్కున్నారు. అండ్ మిగిలిన గ్రీక్ సైన్యాన్ని యుద్ధం వదిలి వెళ్ళిపోయినట్టు నటించమని చెప్పాడు. సో ఇది చూసిన ట్రోయ్ నగర సైన్యం, గ్రీకులు యుద్ధాన్ని వదిలి వెళ్ళిపోయారు, 10 సంవత్సరాల తర్వాత గ్రీకులు యుద్ధాన్ని వదిలి వెళ్ళిపోయారని భావించి ఆ యుద్ధాన్ని గెలిచినందుకు చిహ్నంగా ఈ చెక్క గుర్రాన్ని పట్టణం లోపలికి తీసుకువెళ్ళడం జరిగింది. సో ట్రోయ్ నగర ప్రజలందరూ నిద్రపోయిన తర్వాత ఒడేషియస్ అండ్ ఇతర రాజులందరూ ఆ చెక్క గుర్రం నుంచి బయటకు వచ్చి ఆ పట్టణ ద్వారాలను తెరవడం జరిగింది. సో ఈలోపు పక్కనే ఎదురు చూస్తున్న గ్రీక్ సైన్యం వెంటనే ట్రోయ్ నగరం లోపలికి ప్రవేశించి మొత్తం ట్రోయ్ నగరాన్ని ఆక్రమించడం జరిగింది. 10 సంవత్సరాలుగా గెలవలేని యుద్ధాన్ని ఒక్క నైట్లో గెలవడం జరిగింది ఒడేషియస్ ప్లాన్ వల్ల. సో 10 సంవత్సరాల తర్వాత యుద్ధాన్ని గెలిచిన ఒడేషియస్ చివరికి తన రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. పడవ ప్రయాణంగా వెళ్ళడం మొదలుపెట్టారు. కొన్ని రోజులైంది. ఈలోపు సముద్రంలో పెద్ద సునామీ రావడం వల్ల ఆ దగ్గరలో ఉన్న ద్వీపానికి వెళ్ళడం జరిగింది. ఇప్పటి నుంచి ఒడేషియస్ పడతాడు కష్టాలు. 10 సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత 20 సంవత్సరాల కష్టాలు పడిన తర్వాత ఇంటికి వెళ్తాడు. సో ఈ 20 సంవత్సరాలు ఏవైతే కష్టాలు పడ్డాడో నేను క్లియర్గా వివరిస్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఛానల్లో జియో పాలిటిక్స్, కరెంట్ అఫైర్స్, హిస్టరీ, పాలిటీ, ఎవ్రీథింగ్ విల్ డిస్కస్డ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో ఆ తుఫాను వల్ల ఇంటికి వెళ్లకుండా ఒక ద్వీపానికి చేరుకున్న ఒడేషియస్ అండ్ అతని సైన్యం ఆ ద్వీపానికి ఉన్న చిన్న ద్వారం ద్వారా దాని లోపల ప్రవేశించడం జరిగింది. వీళ్ళకి తెలియదు ఆ ద్వీపంలో ఒక ఒంటికన్ను రాక్షసుడు ఉన్నాడని, అతడు మనుషుల్ని క్రూరంగా చంపుకొని తింటాడని చెప్పి. ఒడేషియస్ అండ్ అతని సైన్యం లోపలికి ప్రవేశించగానే ఆ రాక్షసుడు ఒడేషియస్ సైన్యాన్ని తినడం మొదలుపెట్టాడు. సో ఇది చూసిన ఒడేషియస్ ఆ ఒంటికన్ను రాక్షసుడికి ఉన్న ఒక్క కన్నుని పొడిచి అతన్ని ఆపడం జరిగింది. సో ఈ లోపు ఆ ఒంటికన్ను రాక్షసుడి సైన్యం ఆ ద్వీపానికి ఉన్న చిన్న ద్వారాన్ని మూసివేయడం జరిగింది. సో ఒడేషియస్ అండ్ అతని సైన్యం వెయిట్ చేసింది ఒక్క మూమెంట్ కోసమే. ఆ మూమెంట్ ఏంటంటే, ఆ ద్వీపంలో ఉన్న గొర్రెల్ని బయటకు పంపించే టైం. ఈ టైంలో మాత్రమే ఆ చిన్న డోర్ని ఓపెన్ చేస్తారు. సో అప్పుడు ఆ ఒంటికన్ను రాక్షసుడు కూడా తెలివిగా ప్రవర్తించి ప్రతి గొర్రెని టచ్ చేస్తూ ఇది గొర్రె మనిషి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే బయటకు పంపించేవాడు. సో అప్పుడు ఒడేషియస్ అండ్ అతని సైన్యం దీన్ని గమనించి ఆ గొర్రెలు నడుస్తుంటే కిందన వీళ్ళు పాక్కుంటూ బయటికి వెళ్ళిపోవడం జరిగింది. సో బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒడేషియస్ ఏదైతే తప్పుడు పని చేశాడో దాని వలన అతని లైఫ్ 20 సంవత్సరాలు వేస్ట్ అయింది. సో బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒడేషియస్ నిన్ను ఓడించిన వాడి పేరు ఒడేషియస్ అని ఆ ఒంటికన్ను రాక్షసుడికి చెప్పి వాళ్ళ పడవలో బయలుదేరడం జరిగింది. సో ఒడేషియస్ తెలియదు ఆ ఒంటికన్ను రాక్షసుడి తండ్రి ఎవరు. ఆ ఒంటికన్ను రాక్షసుడి తండ్రే సముద్రదేవుడు. సో సముద్రదేవుడు వెంటనే ఒడేషియస్ పై శాపం వేయడం జరిగింది. ఆ శాపం ఏంటంటే, నువ్వు ఇంటికి చేరుకోలేవు, ఒకవేళ చేరుకున్నా కానీ చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాతే చేరుకుంటావని శాపం వేయడం జరిగింది. అక్కడి నుంచి బయలుదేరిన ఒడేషియస్ ఇంకొక ద్వీపానికి చేరాడు. చాలా అందంగా, చాలా టేస్టీగా కొన్ని పళ్ళు ఉన్నాయి. ఆ పళ్ళుని ఒడేషియస్ సైన్యం తినడం మొదలుపెట్టింది. సో ఆ పళ్ళని తిన్న వెంటనే ఒడేషియస్ సైన్యం గతం మర్చిపోయారు. అసలు ఇంటికి వెళ్ళాలి, ఇంట్లో వాళ్ళ కోసం వాళ్ళ భార్య పిల్లలు ఎదురు చూస్తున్నారనే విషయాన్ని మర్చిపోయి ఆ ద్వీపంలోనే ఆడుకోవడం మొదలుపెట్టారు. సో దీన్ని చూసిన ఒడేషియస్ కంగారుగా ఆ సైన్యం మొత్తాన్ని బలవంతంగా పడవలో ఎక్కించి వేరే ద్వీపానికి స్టార్ట్ అయ్యాడు. సో ఈ ద్వీపంలో ఒక మాంత్రికురాలు ఉండేది. ఏ ద్వీపానికి వెళ్ళినా ఒడేషియస్ కష్టాలు మాత్రం తప్పలేదు. సో ఈ ద్వీపంలో మాంత్రికురాలు ఒడేషియస్ అంటే అతని సైన్యానికి ఫుడ్ పెట్టడం జరిగింది. సో ఈ ఫుడ్ తిన్న సైన్యం మెల్లగా పందులుగా మారిపోతున్నారు. సో ఇది చూసిన ఒడేషియస్ అతని కులదైవానికి ప్రార్థన చేయడం జరిగింది. సో అతని కులదైవాని సహాయంతో ఆ మాంత్రికురాలని ఒప్పించి మెప్పించి పందులుగా మారిన అతని సైన్యాన్ని తిరిగి మనుషులుగా మార్చారు. ఈ ద్వీపం అయిపోయిన తర్వాత ఇంకొక ద్వీపానికి వెళ్ళడం జరిగింది. ఆ ద్వీపంలో కూడా ఒడేషియస్ అండ్ అతని సైన్యానికి కష్టాలు తప్పలేదు. ఆ ద్వీపంలో ఒక ఆమె పాటలు పాడుతూ ఉండేది. సో ఆ పాటలు విన్న సైనికులందరూ వెంటనే చనిపోయేవారు. ఇది చూసిన ఒడేషియస్ వెంటనే మళ్ళీ ఆ ద్వీపం నుంచి మొదలయ్యి ఇంకొక ద్వీపానికి ప్రయాణించడం జరిగాడు. ఇలా ద్వీపాలు తిరుగుతూనే ఉన్నాడు. చివరికి ఒక ద్వీపాన్ని చేరుకొని అక్కడ ఒక దేవతని కలిశాడు. ఆ దేవత ఏం చెప్పిందంటే, నువ్వు నాతో ఉండిపోతే నీకు అమరత్వాన్ని కలిగిస్తానని చెప్పింది. ఇంకా వేరే ఆప్షన్ లేక ఒడేషియస్ అదే ద్వీపంలో 7 సంవత్సరాలు ఉన్నాడు. ఆ దేవతతో ఒకరికి సంతానాన్ని కూడా ఇచ్చాడు.
ఇంకా చివరికి ఆ దేవతకి చెప్పి నేను నా ఇంటికి వెళ్ళాలి, నా భార్య పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారని చెప్పి ఆ ద్వీపం నుంచి బయలుదేరడానికి మొదలయ్యాడు. అప్పుడు ఆ దేవత ఏం చెప్పిందంటే, నువ్వు శపించబడ్డావు, సో నువ్వు పాతాళ లోకానికి వెళ్ళి నీ శాప విముక్తి కలిగించుకుంటే తప్ప నువ్వు ఇంటికి వెళ్ళలేవని చెప్తే అతడు బతికుండగానే పాతాళ లోకానికి వెళ్ళి తిరిగి వచ్చి అప్పుడు ఇంటికి స్టార్ట్ అయ్యాడు. చివరికి 20 సంవత్సరాల తర్వాత అతడు రాజ్యాన్ని చేరుకున్నాడు. సో 20 సంవత్సరాల తర్వాత నేను నా రాజ్యాన్ని చేరుకున్నాను. 20 సంవత్సరాలుగా ఈ రాజ్యానికి రాజు లేడు. ఈ రాజ్యం ఎలా ఉందని తెలుసుకోవడానికి ఒక భిక్షగాడిగా రాజ్యంలోకి ప్రవేశించాడు. అక్కడ అతని కోసం ఎదురు చూస్తున్న భార్యను చూశాడు. అతని భార్యని చాలా మంది పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. చాలా మంది వచ్చి ఆవిడతో చెప్పారు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి. దీనిని అవాయిడ్ చేయడానికి ఆవిడ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. ఏదైతే ఒడిసి వాడే విల్లుందో ఆ విల్లుని ఎవరైతే ఒంటి చేత్తో ఎత్తుతారో వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఆవిడికి తెలుసు ఆ విల్లుని ఒడిసి తప్ప ఎవ్వరు ఎత్తలేరని చెప్పి. ఆ ధైర్యంతోనే ఆ ఛాలెంజ్ ని విసిరింది. ఇది చూస్తుంటే మీకు సీతా స్వయంవరం, రాముడు ధనస్సు ఎత్తడం ఇవన్నీ గుర్తొస్తున్నాయి కదా. సేమ్ ఇదే స్టోరీ అక్కడ జరిగింది. సో భిక్షగాడుగా ఉన్న ఒడిసి వచ్చి ఒంటి చేత్తో ఆ ధనస్సు ఎత్తి మళ్ళీ రాజ్యానికి పట్టాభిషేకం చేశాడు. తన భార్య పిల్లలను కలుసుకున్నాడు. సో ఈ స్టోరీ గ్రీక్ కల్చర్ లో చాలా ఫేమస్. 2700 సంవత్సరాలుగా మనం రామాయణాన్ని, మహాభారతాన్ని ఎలా అయితే చదువుతూ వచ్చామో సో అలానే గ్రీక్ కల్చర్ లో 2700 సంవత్సరాలుగా ఈ ఫిక్షనల్ స్టోరీని ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లలకు చెప్తూ, వాళ్ళు ఇన్స్పైర్ చేస్తూ, వాళ్ళ పెద్దయిన తర్వాత వాళ్ళ పిల్లలకు చెప్తూ ఇలా కొనసాగుతూ 2026 సంవత్సరం వరకు వచ్చింది. ఇప్పుడు క్రిస్టోఫర్ నోలన్ ఒడిసీ అనే సినిమా దీన్ని బేస్డ్ గానే తీయడం జరిగింది. మీరు ఇంతవరకు సినిమా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూసేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. యా, దట్స్ ఇట్.